Right. Spectroscopy, the physical technique is double resonance and spin tickling are explained. The another technique is indoor. Indoor means internuclear double resonance spectroscopy. Indoor means internuclear double resonance spectroscopy. So this is also same as usual as spin tickling and double resonance. So here also in which the spectrum is double resonance or double irradiated, but the energy is used comparably spin tickling. 1/5 energy is used in indoor techniques. In indoor techniques, then the difference in spin tickling and indoor is in spin tickling ఎక్కడైతే ఒక ప్రోటాన్ అనేది లోయర్ ఇంటెన్సిటీ వస్తుందో ఆ ఒక ప్రోటాన్ దగ్గర మాత్రమే మనం ఏం చేస్తామండి డబుల్ ఇరాడియేషన్ అనేది చేస్తాం. ఆ డబుల్ ఇరాడియేషన్ చేసినప్పుడు ఏమైంది అక్కడ లైన్స్ అనేది ఆ ఒక్క లైన్కి మాత్రమే హైయర్ ఇంటెన్సిటీ ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడం వల్ల ఇంటెన్సిటీ పీక్ అనేది రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తుంది. ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ టిక్లింగ్ అనేది జరిగి అక్కడ ఆ లైన్స్ ఉంది, ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది, ఆ ప్రోటాన్కి ఎన్ఎంఆర్ లైన్స్ వచ్చాయి అని మనం ఐడెంటిఫై చేయడం అనేది తెలియదు. బట్ ఇన్ ఇండోర్ టెక్నిక్స్ we consider the spectral lines. For example, AX spectrum we are taking AX spectra. In AX spectra, how many lines? 4 lines spectra. 4 lines spectra. A1, A2, X1, X2. That is A and X. In this 4 line spectrum, all 4 lines are not double irradiated in the indoor techniques. Here in which we irradiate the which proton is monitored. Which proton is monitored. That means one proton is monitored and another rest of the peaks are scanned through a double irradiation. ఇక్కడ ఏం చేస్తున్నాము ఏదైతే ఒక ప్రోటాన్ ఐడెంటిఫై చేయడం ద ఐడెంటిఫైడ్ ప్రోటాన్స్ ఆర్ మానిటర్డ్ and rest of the remaining protons all protons are scanned with a double resonance frequency. Then the lines are regressively shows the negative lines and progressively shows the positive lines. So that means 2 types of lines are appear. One is negative signals, another one is the positive signals. Okay, so the negative signals are regressively decrease the energy levels and positive signals are increasing the energy levels. So these two are happened for the AX spectra. We can draw how it will be appear. We can see the AX spectra how it will be happen. That is, you can line the 4 line spectra. This is 4 line spectra, and here in which, for example, A is monitored and X is scanned. ఒక దాన్ని ఏం చేస్తాం మానిటర్ చేస్తాం, అనదర్ దాన్ని ఏం చేస్తాం అనదర్ ప్రోటాన్స్ ని స్కాన్ చేస్తాం. దెన్ ఏ విధంగా ఏర్పడతాయంటే negative and positive lines, negative and positive lines. ఈ విధంగా నెగిటివ్ అండ్ పాజిటివ్ లైన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ A1 ని మానిటర్ చేస్తాం, ఇక్కడ A2 ని మానిటర్ చేస్తాం.
A1ని మానిటర్ చేసినప్పుడు మనకి X1 X2 అనేది ఇరాడియేషన్ అనేది జరుగుతుంది. X1 అండ్ X2 ఈజ్ ఇరాడియేటెడ్. అండ్ A2ని చేసినప్పుడు A2ని X1 X2 దగ్గర ఇరాడియేషన్ అనేది చేస్తాం. ఇక్కడ ఇరాడియేట్ చేసినప్పుడు A1 మానిటర్ చేసి రెస్ట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ స్కాన్, దెన్ X1 ఈజ్ నెగిటివ్ సిగ్నల్ అండ్ X2 ఈజ్ పాజిటివ్ సిగ్నల్. బట్ A2 దగ్గర చేసినప్పుడు A2ని మానిటర్ చేసి రెస్ట్ ఆఫ్ ది సిస్టమ్ స్కాన్ చేస్తే X1 ఈజ్ పాజిటివ్ సిగ్నల్ అండ్ X2 ఈజ్ నెగిటివ్ సిగ్నల్. ఓకేనా? సో దిస్ ఈజ్ irradiated at X1, irradiated with X2, irradiated with X1. So ఇక్కడ మనం A1 ఏం చేస్తాం? The A1 is monitored. ఇక్కడ A2 is monitored. అంటే ఇక్కడ ఏం చేస్తాం? Aని మానిటర్ చేసి Xని X స్పెక్ట్రాన్ని స్కాన్ చేస్తాం. ఏది మానిటర్ చేసి X సిస్టమ్ని ఎప్పుడైతే స్కాన్ చేసామో అక్కడ మనకి ఏమవుతుంది? ఏ దగ్గర ఏమున్నాయి? A1 A2 X1 A1 A2 X1 X2. అక్కడ A1ని స్కాన్ చేస్తే మనకి A1 తోటి ఏది వస్తుంది? పాజిటివ్ X2 అనేది వస్తుంది. అలాగే A2ని మానిటర్ చేస్తే మనకి X1 ఈజ్ పాజిటివ్ వస్తుంది. అప్పుడు దీని ఆధారంగా A1 A2 తోటి ఏది రిలాక్సేషన్లోకి వస్తుంది, ఏది కప్లింగ్ ఇంటరాక్షన్ జరుగుతుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసి దీంతో ఎడ్జసెంట్ ప్రోటాన్స్ ఏముంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాము? నెక్స్ట్ అనదర్ వన్ Xని మానిటర్ చేస్తాం. Xని మానిటర్ చేసి ఏం చేస్తాం? స్కాన్ చేస్తాం. ఇఫ్ X ఈజ్ మానిటర్ అండ్ A ఈజ్ స్కాన్. ఇప్పుడు Xని మానిటర్ చేస్తే we can replacing this. Here is X is monitor and A is scan. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మానిటర్ X1, ఇక్కడ ఏమవుతుంది? irradiated A1 and irradiated A2. In the same way, here X2 is monitored. Here X2 is monitored. Then the irradiated A1 and irradiated A2. Irradiated A1 and irradiated A2. So that means of if we are monitoring the X signals and scanned the A signals, so that means of the S signal is monitored and A signal is scanned, then what will happen? ఇప్పుడు X కి relevant గా ఏమొస్తుంది? A1 is negative, A2 is positive and X1. But X2 ki here X2 is monitored, then A1 is positive and A2 is negative. Therefore the spectral lines for the AX spectra in indoor technique, the AX spectra lines are, if ఏదైతే సిగ్నల్ చూడాలనుకుంటున్నామో అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు దాన్ని ఏం చేస్తాం? ద అబ్జర్వ్డ్ సిగ్నల్ ఈజ్ మానిటర్ అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది స్పెక్ట్రమ్ ఈజ్ స్కాన్. దెన్ వీ గెట్ ద రిగ్రెసివ్లీ నెగిటివ్ సిగ్నల్స్ అండ్ ప్రోగ్రెసివ్లీ పాజిటివ్ సిగ్నల్. The negative and positive signals with the correlated with the monitor signals, then they are coupling of each other. Which signal is correlated with the monitor signals? So ఈ monitor signals తోటి ఏ correlated ఉంటుందనేది మనం చూడడం జరుగుతుంది. అప్పుడు మనకి ఎడ్జసెంట్ గా ఉన్న అంటే ఏదైనా ఒక సిస్టమ్ కనుక తీసుకుంటే ఆ సిస్టమ్ దగ్గర ఏదైతే ఎడ్జసెంట్ కార్బన్ యాటమ్స్ ఉన్నాయో ఆ ఎడ్జసెంట్ కార్బన్ యాటమ్స్ దగ్గర సిగ్నల్స్ అనేది ఏ విధంగా నైబరింగ్ ప్రోటాన్ సిగ్నల్ తోటి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. ఆ కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరిగి అక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ స్పెక్ట్రా అనేది మనకి ఇస్తుందో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో దిస్ టెక్నిక్ ఈజ్ వెరీ యూస్ఫుల్ కంపేర్ఫుల్లీ డబుల్ రెసొనెన్స్ అండ్ స్పిన్ tickling because of the energy is used here in which 1/5 of spin tickling. Spin tickling కన్నా 1/5 ఎనర్జీ డబుల్ రెసొనెన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తాం?
It is here also double resonance technique is applicable for the Tyndall technique. But ఇక్కడ ఏమవుతుందండి, అన్ని స్పెక్ట్రల్ లైన్స్ మనం స్కాన్ చేయకుండా ఓన్లీ కొన్నిటిని మాత్రమే, అంటే ఎక్కడైతే వీక్ ఉందో దాన్ని ఈ విధంగా చేయడం జరుగుతుంది. అప్పుడు మనకేమవుతుంది, స్పెక్ట్రా అనేది ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంఎక్స్ స్పెక్ట్రా అనేది ఒకటి తీసుకుంది. ఏంటంటే ఏఎంఎక్స్ స్పెక్ట్రా. ఈ ఏఎంఎక్స్ స్పెక్ట్రాకి సిగ్నల్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, సిగ్నల్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. Therefore, how many lines of spectra are appear in indoor for AMX spectra? Oxide. This is the form of oxide. Oxide of HX, HM, and HA. AMX spectra. C6, H. So this is the common. So the spectral lines can cross there. ఈ విధంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ లైన్స్ అనేది ఎపిరెన్స్ అనేది జరుగుతుంది. దీని లైన్స్ కనుక తీస్తే దీని స్పెక్ట్రాకి ఎలా ఉంటుంది అంటే, సో ద స్పెక్ట్రమ్ ఈస్ లైక్ దట్. That means it is written as so that is A M X, AMX, AMX. That is AMX spectrum. So here it means they are separating signals. They are close. They are very close. They are very close. Okay. So this is the AMX spectrum. This is the AMX spectrum. Next, NOE. Next is NOE. NOE means nuclear overhaul effect.
nuclear overhaul effect. Next technique is NOE. NOE. Very important essay question. NOE is noisy. Noisy NOE. Yes. NOE. Nuclear overhaul effect. Nuclear overhaul effect. Before going to NOE, we discuss about relaxation process. Relaxation process. Relaxation process. Relaxation process is two types. One is spin relaxation. Another one is spin lattice relaxation. One is spin relaxation. Another one is spin lattice relaxation. So what is the spin relaxation and spin lattice relaxation? We can consider in the coupling interactions. Spin coupling interactions. So where the coupling interactions are takes place with the adjacent carbon atoms containing the protons. These two are coupled together. This is called coupled multiplet. Okay, coupling pairs. The coupled multiplet of these two is the transferring of energy magnetic field strength. ఏం చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం హెచ్ఏని ఇరాడియేట్ చేస్తాం హెచ్ఏని ఇరాడియేట్ చేసినప్పుడు ఈ హెచ్ఏ ఏం చేస్తుంది దీన్ని కూడా హెచ్ఏతో పాటు ఇది కూడా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ని ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఎనర్జీని దీనికి సప్లై చేస్తుంది ఎలా చేస్తుందంటే త్రూ ది ఇంటర్వీనింగ్ బాండ్ కనెక్టివిటీ అంటే త్రూ ది బాండ్ ద్వారా ఏం చేస్తుంది దీని దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ దీని దగ్గరికి పంపిస్తుంది అప్పుడు ఇది ఏం చేస్తుంది ఈ హెచ్ఏ ప్రోటాన్స్ హెచ్పి అనేది రిలాక్సేషన్ లోకి వస్తుంది అంటే హెచ్ ఏం చేస్తుంది ఇన్ఫర్మేషన్ త్రూ పాసింగ్ త్రూ ది బాండ్ అంటే ఇక్కడ స్పిన్ కప్లింగ్ ఇంటరాక్షన్స్ జరగడానికి గల మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే ఒక ప్రోటాన్ తీసుకుని ఆ ప్రోటాన్ మనం ఇరాడియేట్ చేసినప్పుడు ఎక్కడైతే ప్రోటాన్ ఇరాడియేట్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్లో ఇరాడియేట్ చేసిందో ఆ ప్రోటాన్కు దానికి నియరెస్ట్గా లేదా ఎడ్జసెంట్గా నైబరింగ్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎప్పుడైతే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసిందో ఇప్పుడు ఏమవుతుంది దీంతో పాటుగా ఇది కూడా రిలాక్సేషన్లోకి వస్తుంది రిలాక్సేషన్లోకి వచ్చి మనకేం చేస్తుంది స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఎక్కువ చూపిస్తుంది సో దట్ మీన్స్ ద స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ కార్బన్ ఏ ఈజ్ నాట్ డిపెండ్స్ అపాన్ ది హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద కార్బన్ ఆటమ్ అంటే ఇక్కడ ఉన్న కార్బన్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద దాని యొక్క స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఆధారపడడం లేదు మరి దేని మీద ఆధారపడుతుంది అంటే దానికి ఎగ్జాక్ట్గా ఉన్న కార్బన్ మీద ఉన్న నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద ఆధారపడుతుంది ఈ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మీద ఎందుకు ఆధారపడుతుంది అంటే
ఆధారపడడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్న దానికి ఆధారంగా ఇక్కడ స్పెక్ట్రల్ లైన్స్ వస్తాయి. ఇట్స్ నాట్ డిపెండ్స్. అంటే ఈ రెండు కూడా ఏమవుతున్నాయంటే రిలాక్సేషన్లోకి వస్తున్నాయి. రిలాక్సేషన్కి ఎలా వస్తున్నాయి అంటే త్రూ ది బాండ్ ద్వారా వస్తున్నాయి అంట. మరి త్రూ ది బాండ్ ద్వారా వస్తుందని ఏమంటాం? స్పిన్ రిలాక్సేషన్ అని అంటాం. సో వాట్ అబౌట్ ద స్పిన్ లాటిస్ రిలాక్సేషన్? వాట్ అబౌట్ ద స్పిన్ లాటిస్ రిలాక్సేషన్? స్పిన్ లాటిస్ అంటే ఇక్కడ ఈ హెచ్ఏ ప్రోటాన్ ఏదైతే ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసింది హెచ్పికి త్రూ ది ఇంటర్మీడియట్ బాండ్ కనెక్టివిటీ. ఓకే, సో అప్పుడు మనకేమవుతుంది? హెచ్పి అనేది రిలాక్సేషన్కి వస్తుంది. బట్ ఇన్ సమ్ కేసెస్ ద మాలిక్యూల్స్ ఆర్ దేర్, the same molecules, two non-equivalent protons are there. For example, vitamins. ఈ two non-equivalent protons through the bond connectivity is very long, అంటే so far distance. ఈ రెండు కార్బన్స్ ఉన్నాయి, ఆ రెండు కార్బన్స్ మధ్య ఉన్న బాండ్ కనెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మోర్ బాండ్స్ ఆర్ దేర్. అంటే హెచ్ఏకి సో ఫార్ చాలా డిస్టెన్స్ ఉంది. HA is so far HB, so that means the bond distance is high. అంటే ఈ రెండు వీటికి మధ్య బాండ్ డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్బన్ HA, ఇది కార్బన్ HB, కానీ దీనికి మధ్య డైరెక్ట్ బాండ్ లేదు, ఇలా బాండ్ లేదు. ఎలా ఉంది అంటే ఈ విధంగా కనెక్టింగ్ అయింది. దీస్ ఆర్ ఆల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్, బట్ దీస్ టూ కార్బన్ ఆటమ్స్ ఆర్ స్పేషియల్లీ క్లోజ్. ఏమవుతుందండి? స్పేషియల్గా క్లోజ్గా ఉంటుంది. అంటే ఈ రెండు త్రూ ది బాండ్ పరంగా చూస్తే బాండ్ డిస్టెన్స్ అని చాలా ఎక్కువ ఉంటుంది, కానీ స్పేషియల్గా ఎలా ఉంటుంది? స్పేషియల్లీ వెరీ క్లోజ్, దగ్గరగా వస్తుంది. ఇప్పుడు స్పేషియల్గా దగ్గరికి వచ్చినప్పుడు అదేం జరుగుతుంది అంటే స్పేషియల్గా దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? స్పిన్ రిలాక్సేషన్ జరుగుతుందా లేదా? స్పిన్ రిలాక్సేషన్ జరగాలంటే బాండ్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ నుంచి ఎనర్జీని ఇదంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే ఏమవుతుంది? ఎనర్జీ లెవెల్స్ ఇస్ డౌన్. అంటే the strength of coupling interaction is very low, weak or negligible. Strength అంటే ఎంత స్ట్రాంగ్ గా కప్లింగ్ ఇంటరాక్షన్, మరి స్ట్రెంత్ ఏమవుతుంది? తగ్గిపోతుంది, ఎందుకంటే డిస్టెన్స్ పెరిగిపోతుంది. ఓకేనా? సో డిస్టెన్స్ పెరిగిపోతే ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకేనా? సో తగ్గిపోయినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కనెక్షన్ ఎలాగవుతుంది? త్రూ ది వైర్ ద్వారా వెళ్తుంది. అంటే మనం ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగింది, ఇక్కడ ఈ ఎనర్జీని దానికి సప్లై చేయగానే ఏమవుతుంది? వైర్ ద్వారా అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా వెళ్తుంది. అలాగే ఫోన్ సిగ్నల్ చూడండి. ఫోన్ సిగ్నల్ ఏమవుతుంది? మనకి ఎక్కడో టవర్ ఉంటుంది, ఊళ్ళో ఎక్కడో ఒక చోట టవర్ ఉంటుంది. ఆ టవర్ నుంచి మనకి ఏముంది? సిగ్నల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటి దగ్గర ఉన్నాను, అక్కడ నియర్గా టవర్ ఉంది. అప్పుడు సిగ్నల్ ఎన్ని వస్తాయి? 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఫుల్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి వచ్చు, ఇక్కడ సిగ్నల్ ఎంత చూపిస్తుంది? 2 పాయింట్స్ 3 పాయింట్స్, ఒకసారి 0 చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే స్పేషియల్గా మనకి దూరం అయిపోతుంది. ఓకేనా? అంటే మనకి స్పేషియల్గా దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? అక్కడి నుంచి రేడియేషన్ని మన ఫోన్కి మధ్య, టవర్కి ఫోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? టవరు ఫోను ఇది టవర్ అనుకున్నాం, ఇక్కడ ఫోన్ ఉంది. ఫోన్ ఉంటే ఏమవుతుంది? టవర్ నుంచి సిగ్నల్ దగ్గరగా ఉంటే ఎలా వస్తుంది సిగ్నల్స్? ఇక్కడున్న రేడియేషన్స్ ఇక్కడికి ఏమవుతుంది? స్పేషియల్గా ట్రాన్స్ఫర్ అనేది
జరుగుతుంది. ఏమైనా కనెక్షన్ ఉందా? మన ఫోన్కి టవర్కి మధ్య వైర్ అయినా పెట్టామా? నో వైర్. టెలిఫోన్ అయితే వైర్ ఉండదు, బట్ ఇక్కడ వైర్ ఉందా? వైర్ లేదు. ఎలా ఉంది? ఇది స్పేషియల్గా ఇక్కడ ఉన్న రేడియేషన్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న ఆబ్జెక్ట్ మొబైల్ ఫోన్ రిసీవ్ చేసుకుంటాం. ఆ రిసీవింగ్లో కూడా స్ట్రాంగ్ రిసీవ్, మోడరేట్ రిసీవ్, వీక్ రిసీవ్. ఎందుకని స్ట్రాంగ్ రిసీవ్? ఎక్కడైతే మనకి టవర్కి దగ్గరగా ఉన్నాం అనుకోండి, స్ట్రాంగ్గా రిసీవ్ అనేది జరుగుతుంది. దూరం నుండి ఏమవుతుంది? రిసీవింగ్ అనేది తగ్గిపోయి తక్కువ సిగ్నల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ స్పిన్ రిలాక్సేషన్స్ అంటే ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యూచువల్ ఎక్స్చేంజింగ్ అనేది ఉందో అది త్రూ ది బాండ్ కనెక్టివిటీ ద్వారా జరిగితే స్పిన్ రిలాక్సేషన్ ప్రాసెస్ వెరీ స్ట్రాంగ్. అలా కాకుండా స్పేషియల్గా అంటే ఏమవుతుంది? ఇక్కడ హెచ్ఏ, ఇక్కడ హెచ్బి, ఇవి రెండు కూడా ఏమవుతుంది? దగ్గరగా ఉన్నాయి. ఇవి స్పేషియల్గా దగ్గరగా ఉన్నాయి, బట్ బాండ్ కనెక్టివిటీ ద్వారా చాలా దూరంగా ఉన్నాయి. స్పేషియల్గా దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతున్నాయంటే ఇక్కడ దీనికి ఏదైతే ఈ హెచ్ఏ ప్రోటాన్ ఎరాడియేట్ చేస్తుందో ఇక్కడ ఇచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ని ఇదేం చేస్తుంది? స్పేషియల్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది త్రూ ది స్పేషియల్లీ. ద స్పేషియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద energy or magnetic field strength from one proton to another proton is called as spin lattice relaxation. Then ఏంటంటే spin lattice relaxation అని అంటారు. So here we consider the NOE, nuclear overhazer effect. So ఇక్కడ the relaxation process is spin lattice relaxation. Spin lattice relaxation. So this NOE technique is developing for the long range coupling interactions. అంటే కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది ఏదైనా విటమిన్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఇవి కనుక తీసుకుంటే దాంట్లో మనకి ఏంటంటే బల్కియర్ స్ట్రక్చర్స్ అనేది ఉంటుంది. దిస్ బల్కియర్ స్ట్రక్చర్స్లో రెండు ప్రోటాన్స్ ఎక్కడెక్కడో దూరంగా ఉంటాయి, బట్ దే ఆర్ స్పేషియల్లీ క్లోజ్గా ఉంటే అవి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరిగి మనకి స్పెక్ట్రల్ లైన్స్ అనేది ఇస్తుంది అని చెప్పేసి అంటారు. అలా కనుక జరిగితే దాన్ని ఎన్ఓఈ ఓవరాజర్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. దీన్ని ఏమంటాం? ఎన్ఓఈ ఎఫెక్ట్ అని అంటాం. న్యూక్లియర్ ఓవర్హాజర్ ఎఫెక్ట్ అని అంటాం. The nuclear overhazer effect is the nuclear overhazer effect. This is the carbon. This is the another carbon. HA and HB. Two non-equivalent protons. These two non-equivalent protons are spatially very close. Under relaxation is spin lattice relaxation. Relaxation is spin lattice relaxation. So actually, the spin lattice relaxation takes place with the radius this is a H and this is the spatially arranged proton. The radius is maximum 4.5 angstroms. Angle of deviation entity 4.5 angstroms. So ఈ డిస్టెన్స్ లో ఏదైతే ప్రోటాన్స్ అనేవి దీనికి నియర్గా వస్తుందో అప్పుడు అది ఏం చేస్తుంది? దాంతో స్పేషియల్గా రిలాక్సేషన్ అని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH3. సో హియర్ ఇక్కడ దీన్ని ఇరాడియేట్ చేస్తే దీంతో ఏమవుతుంది? కమ్యూనికేట్ జరుగుతుంది. జరిగి రెండు కూడా స్పిన్ రిలాక్సేషన్ జరుగుతుంది.
మరి ఇప్పుడు దీన్ని ఇరాడియేట్ చేస్తే ఇది దీంతో రిలాక్సేషన్ జరుగుతుంది, దీంతో రిలాక్సేషన్ అని జరుగుతుంది. బట్ హియర్ ఆల్సో ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది, దీంతో రిలాక్సేషన్ అనేది జరుగుతుంది త్రూ స్పేషియల్గా. ఓకేనా? కానీ కంపేరబుల్ దీంతో ఏదైతే జరుగుతుంది ఇది నెగ్లిజిబుల్ అని చెప్పేసాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏదైనా ప్రోటాన్ తీసుకుని దాన్ని ఇరాడియేట్ చేసినప్పుడు ఆ ఎనర్జీని రెండు రకాలుగా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకటి ఇంటర్వీనింగ్ బాండ్ కనెక్టివిటీ ద్వారా, ఇంకోటి స్పేషియల్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ విధంగా స్పేషియల్గా ట్రాన్స్ఫర్ జరిగి ఏదైతే వస్తుందో ద పెర్టర్బేషన్ ఆఫ్ ది ప్రోటాన్స్ విత్ నియర్ బై న్యూక్లియసెస్ ఆర్ కపుల్డ్ టుగెదర్ టు గివ్ ది NMR signal. Spectra, NMR spectra is called as nuclear Hofstadter effect. The nuclear Hofstadter effect is mainly see the isovanillin molecule. Isovanillin. In isovanillin, three non-equivalent protons CH. ఇక్కడ CH3లో ఏదైతే ప్రోటాన్స్ ఉందో దీన్ని కనుక ఇరాడియేట్ కనుక చేస్తే ఇక్కడ HC తోటి HB తోటి స్పేషియల్గా కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది అన్నమాట. HB తోటి HC తోటి కూడా స్పేషియల్గా ఏం చేస్తుంది, కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. ఐసోవానిల్లో జరిగి కప్లింగ్ ఇంటరాక్షన్స్ 2 times స్పెక్ట్రా అనేది రావడం జరుగుతుంది. 2 times స్పెక్ట్రా అనేది జరుగుతుంది. అలాగే ఇంకోటి NN డైమిథైల్ ఫార్మమైడ్, NN డైమిథైల్ ఫార్మమైడ్. This one. So actually in monomer electrons ఉంటాయి కాబట్టి ఈ రెండింటి మధ్య బాండ్ కాంజుగేషన్ అనేది జరిగి ఇక్కడ ఈ ప్రోటాన్ కి మధ్య దీంతో సిస్ తోటి ట్రాన్స్ తోటి ఏ ఫామ్ అవుతుంది, సిస్ ఐసోమర్ అండ్ ట్రాన్స్ ఐసోమర్ విత్ ది రిలవెంట్ దిస్ వన్. ఓకేనా? బట్ ఈ రెండు కూడా స్పేషియల్ గా క్లోజ్. ఇక్కడ 2 లైన్ స్పెక్ట్రమ్ అనేది ఎపిర్ జరుగుతుంది డ్యూ టు ది NY ఎఫెక్ట్. అలాగే ఐసోవానిలిన్. ఓకేనా? సో దేర్ఫోర్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ టెక్నిక్ టు ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ది nuclear Hofstadter effect. The conditions applicable to NY. Conditions ఏంటి అంటే it arises only during double irradiation of one nucleus and affects another nucleus, which must be close but not necessarily coupling with the irradiated nucleus. Close గా ఉండాలి. ఓకేనా? క్లోజ్ గా ఉండాలి. It associated with dipolar relaxation mechanism and is caused, for example, by the decoupling of the hydrogen spins from carbon spins, which leads to a transfer of syn polarization to the carbons and a consequent increase in the carbon intense. ఓకేనా? ఆ రెండు కూడా ఒక ఉంటే అవి యూస్ఫుల్ అవుతుంది అని అప్లికేబుల్ అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ టెక్నిక్ ఈస్ Fourier transformation. FIDC. Okay.